అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కర్కాటక రాశివారు 24, 25, 26 తేదీల్లో మీరు అతి పెద్ద శుభవార్త మీకు రాబోతుంది. మీరు నక్కతోక తొక్కినట్లే. నక్కతోక తొక్కినట్లని ఎందుకు చెప్తున్నామంటే ఈ 3 రోజుల్లో అంటే చాలా అద్భుతం జరగబోతుందన్నమాట. దానికి సంబంధించిన పూర్తి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కర్కాటక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతారు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. అయితే ముందుగా కర్కాటక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారిని చెప్పుకోవాలి. అంటే కర్కాటక రాశి వారి మనస్తత్వం అనేది చాలా సున్నితమైనది. అలాగే కర్కాటక రాశి వారు హాస్యప్రియులు. తమ అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారే తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదనమాట. వీరికి వాతావరణం అంతా కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఎప్పుడు కూడా ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే వ్యవహార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియచేస్తారు. భవిష్యత్తు గురించి కర్కాటక రాశి వారు ప్రణాళికలను చక్కగా రచించుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు, బంధువర్గం జాతివారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది వారికి చాలా బాధాకరమైన అంశమని చెప్పుకోవాలి. సొంత వ్యక్తుల వల్లే వీరు మోసపోయారంటే అంటే సొంత వ్యక్తులుగా ఎవరైతే భావించి ఎవరితో అయితే వీరు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వల్లే మోసపోయినటువంటి సందర్భాలు కూడా వీరు చూస్తారు. అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాలున్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసిన పరిస్థితులు కూడా మీరు అనుభవించారు. ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోయాయి. దీనివల్ల మానసికంగా కూడా కొంత బాధకి లోనయ్యారు. మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో, వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు సహాయం చేయకపోగా మీరు చాలా నిరాశకు లోనయ్యారు. అయితే ఈ ఒక్క విషయం కారణంగా మీరు మానసికంగా కృంగి బాధకు కూడా లోనయ్యారు. అయితే బాల్యం నుంచి కూడా ఈ యొక్క కర్కాటక రాశివారు కష్టాలను, ఎత్తుఫలాలను చూశారు కాబట్టి వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన కూడా ఈ కర్కాటక రాశి వారికి చిన్నటి నుంచి అలవడుతుంది. అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా మీరు మానసికంగా కృంగిన సందర్భాలు కూడా మీ జీవితంలో చూస్తారు. ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, వారి నుంచి తిరిగి పొందుకోలేక మీరు చాలా నిరాశకు లోనైన పరిస్థితులు కూడా చూశారు. అయితే అవసరాలకు వారికి మీకు సహాయం చేస్తారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు. మీరు దురుసుగా వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మీరు మానసికంగా కృంగిపోయారు తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అనేక సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అయితే కర్కాటక రాశి వారికి ఎక్కువగా గొడవలు పడే తత్వం కాదనమాట. ఏదైనా సరే మాటలతోని, తెలివితేటలతోనే ఏదైనా గొడవని పరిష్కరించుకుంటారే తప్ప ఎప్పుడు కూడా గొడవలు పడరని చెప్పుకోవచ్చు. అయితే ఈ కర్కాటక రాశి వారికి చాలా సున్నితమైనటువంటి మనసుని చెప్పాను కదా. ఆ సున్నితమైన మనసుతోటి ఎవరైనా సరే ఒక మాటన్నా తట్టుకోలేరు. ఎంత ప్రాణంగా ప్రేమించేవారైనా, ఎంత ఇష్టపడినా సరే వారితో చిన్న తేడా వచ్చిందంటే వెంటనే వదిలేస్తారనమాట. కర్కాటక రాశి వారికి కోపం ఎక్కువ. అలానే గొడవలు కూడా ఎక్కువగా మాట్లాడరు. ఏదైనా సరే తెలివితేటలతోనే పరిష్కరించుకుంటారు. అయితే వీరి యొక్క రాశివారి యొక్క జీవితంలో స్వజాతి వల్ల, బంధువర్గం వల్ల, స్నేహితుల వల్ల అనేక సందర్భాల్లో వారికి అవసరాలున్నప్పుడు సహాయం అనేది దొరకలేదు. వాళ్ళు మీతో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వల్ల కూడా మీకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవసరాలు ఉన్నప్పుడు మిమ్మల్ని చక్కగా యూజ్ చేసుకుంటారు, కానీ తర్వాత వదిలేస్తారు. అంటే మీ జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికమని చెప్పుకోవాలి.
మీ బంధువులు కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా ఇటువంటి వారు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ముందు చక్కగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తారు. మీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా మీపై నిందలు, ఆరోపణలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా ఈ కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం అత్యద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి. అయితే మీ జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు ఉంటాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఆ విషయాన్ని మర్చిపోండి. ఎందుకంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అతి పెద్ద శుభవార్త అయితే మీరు అతి త్వరలోనే, అంటే మీరు 24, 25, 26 తేదీల్లో వినబోతున్నారు. అలాగే మిమ్మల్ని అవమానపరిచిన వారు కూడా అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ వెనకాల గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు చేసిన తప్పేంటో తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి జాతకులకి సంబంధించి మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితుల బట్టి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. కొంతమందికి కెరీర్లో చాలా చక్కగా సెటిల్ కావాలని, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని, మరి ఇంకొంతమందికి మంచి విదేశీ అవకాశాలు రావాలని, విదేశాల్లో స్థిరపడాలని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. మరికొంతమందికి వివాహం జరగాలని, వారి జీవిత భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని, అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని, అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కలవాలని, బంధువులు, మిత్రులు ఎవరైతే వీరికి దూరం అయ్యారో వారిని కలుసుకోవాలని, ఇటువంటి కోరికలు మీ జీవితంలో బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించిన అతిపెద్ద శుభవార్త అనేది మీరు 24, 25, 20 తేదీలు అంటే 3 రోజుల్లో కూడా ఖచ్చితంగా మీరు వింటారనమాట. ఈరోజు మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన పరిణామాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. అంటే కీలకమైన మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. అయితే కర్కాటక రాశి వారు మీ భవిష్యత్తుకి సంబంధించి ఒక కీలకమైన ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశం, అంటే ఆ మంచి అవకాశం వారి ముందుకు వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉండొచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి దానికి సంబంధించిన గుడ్ న్యూస్లు రావచ్చు. అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అటువంటి అవకాశం తలుపు తట్టవచ్చు. ఈ 20 తేదీలు ఇది జరగవచ్చు అనమాట. అలాగే ఈ కర్కాటక రాశి జాతకులు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు ఈ 25వ తేదీన మీకు దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ వినవచ్చు. లోన్ల కోసం ప్రయత్నం చేసినట్లయితే లోన్ శాంక్షన్ అయ్యిందని గుడ్ న్యూస్ మీరు వినవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళాలనే కోరిక కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వినడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కుటుంబ సంబంధాల మధ్య సైక్యత కుదరాలని ఎదురు చూస్తున్నారో వారు కూడా దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చూస్తారు. ఈ విధంగా ఎవరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మీకు జీవితంలో ఎటువంటి కోరికైతే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక అతి పెద్ద శుభవార్త అనేది మీకు ఈ నెలలో 25వ తేదీన మీరు వినే అవకాశాలైతే అత్యధికంగా కనిపిస్తున్నాయి. అయితే కర్కాటక రాశి వారు మరిన్ని సుఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీస పఠించాలి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలు కూడా ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీరు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మరిన్ని శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారు ఎంత తెలివైన వారు అయినప్పటికీ కూడా కాస్త తొందరపాటు అనేది ఎక్కువని చెప్పుకోవచ్చు. ఏ విషయంలో కూడా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండే రాశుల్లో మొదటగా గుర్తించేది ఈ కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చు. వీరు ఏది ఎలా చేయాలనే ప్లానింగు, ఒక పద్ధతి, ఒక విజన్ ఇవన్నీ కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మళ్ళా తిరిగి కన్ఫ్యూజన్ అయ్యి తీరుతారనమాట. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు మాత్రమే ఈ కన్ఫ్యూజన్ అనేది ఏదైతే అవాయిడ్ చేస్తారో అప్పుడు వీరు అనుకున్నది సాధించగలుగుతారు. లేదంటే కనుక అప్పటికి కూడా వీరికైతే ఎటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోక తప్పదు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇక కర్కాటక రాశి వారి గురించి 24, 25, 26 తేదీల్లో ఏం జరగబోతుంది, ఏ గుడ్ న్యూస్లు వింటారో, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.